तुझे देखा तो ये जाना सनम రే 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 प्यार होता है दीवाना सनम రే టీ మాస్టర్ టీ మాస్టర్ టీ వేయరా. రే నేను టీ ఇకపై నువ్వే ఆ మాస్టర్. వీడు నిన్ను పడేయాలని ప్లాన్ వేస్తున్నాడు తెలుస్తోంది. రే హీరోలా లుక్కులేంట్రా? కలుపు హార్లిక్స్ కలుపు, అడిక్ట్ అవ్వాలి. రే ఏంట్రా నీ గోలా? చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. స్ట్రాంగ్ గానే కదన్నా? ఆ. ఇప్పుడు వేసేస్తానన్నా. నీ పని చెప్తానున్నరా. టాటా సాల్ట్, నమ్మకమైన సాల్ట్. లవర్స్ ఇష్టపడే కలర్ పసుపు, లవర్స్ ఇష్టపడే చోటు కాఫీ షాప్. కరెక్ట్ గానే ఉంది కదా. దిస్ ఈజ్ నేచర్. దిస్ ఆల్సో నేచర్. స్టాప్. ఏంటి? నీ లవర్ కి నువ్వివ్వు, నా లవర్ కి నేనిస్తాను. ఎలాగో చావు. ఎస్క్యూస్ మీ, వైట్ మిల్క్ హార్లిక్స్ మిక్సెడ్. 3 roses టీ, లవ్ మిక్స్డ్. రియాక్షన్ ఏమీ లేదు. ఆన్ ది వే మా. నచ్చిందా? మరి ఓవర్గా చేస్తున్నాడు కుర్రోడు. అందులో ఉప్పు నా కలిపి లవ్లు ఉప్పేసా లైట్ గా. ఇందులో తుజే దేకుంటూ వెళ్ళి కడుకోపో. కొట్లో ఎవరయ్యా? నమస్తే సార్. నువ్వా? ఏరా, ఆ పిల్లకి సైడ్ కొట్టడానికి టీ కొట్టే పెట్టేశావా? అవును సార్. వెళ్దామా? పికప్ కూడా చేసావా? ఇంకా లేదు సార్, పనేం లేదు. పోన్లేరా. కదా. చల్లగా ఉండండిరా. చాలా చల్లగా ఉండండి. థాంక్స్ సార్. సార్ ఒక టీ తాగి వెళ్ళొచ్చుగా. వద్దురా, మీ పెళ్లికి వచ్చి విందు భోజనం తింటాను. కేడి టీ ఎలా ఉందండి? నచ్చిందిలే. టీ మాత్రమేనా? ప్రియా, నువ్వు చేసుకోబోయేవాడిని నువ్వే ఎంచుకోవడానికి నీకు అధికారం ఉంది. కానీ ఈ వయసులో కాదు. ఏమంటే నీకిప్పుడు 18 ఏళ్లే, చదువుకునే వయసు. ఈ వయసులో పెద్దవాళ్ళ మాటలు తప్పుగా అనిపిస్తాయి. మనం ఏం చేస్తున్నామో అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఏమంటే అది అటు ఇటు కాని వయస్సు, ఇవి తెలియని వయస్సు. బుద్ధిమంతులు ఏం చేస్తారంటే ఈ వయసులో ఎలాంటి పెద్ద నిర్ణయం తీసుకోరమ్మా. సారీ, నేను అతను లవ్ చేస్తున్నాను. టీ టేస్ట్ గానే ఉంది. ఇంకేం చెప్పను. ఎక్కడ నా మాట మీరిపోతావని భయంగా ఉందమ్మా. నాకు మరెవరి గురించి దిగలేదమ్మా, నీ గురించే. నేను నిన్ను నమ్ముతున్నాను. అవును, దీని ఇలాగే నమ్మండి. ఏదో ఒక రోజు కొంప ముంచుతుంది. చూడు, నా కూతురు మీద ఇప్పటికీ నాకు నమ్మకం ఉంది. ఏంటక్క, నువ్వెందుకు ఆ టీ కొట్టుకెళ్ళావు? లేదురా, నా కోసం టీ కొట్టు పెట్టుకుని రాత్రి పగళ్ళు కష్టపడుతున్నాడు కదా అని లైట్ గా మిస్ అయ్యాను. ఇంకెప్పుడు రోజావే చిన్ని రోజావే రాగాలే రువే రోజావే రోజావే చిన్ని రోజావే రాగాలే రువే రోజావే. ఈ ఎండకి కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. అబ్బా, వచ్చే పోయే దారిలో టీ కొట్టు పెట్టుకుని బతుకుతున్నారు కదరా. తమ్ముడు ఓ టీ అమ్మా. స్ట్రాంగ్ గానా లైట్ గానా? ముందు అప్పుగా ఒక కప్పు టీ ఇవ్వు. అప్పుడు పాలకు బదులు పాల్డాన్ కల్పిస్తాను, తాగుతావా? మొహం తమ్ముడు అప్పు ఇవ్వకపోతే వదిలే, ఎందుకు డైలాగ్ కొడతావు? తమ్ముడు అట్టిపండి ఎంత? 10 రూపాయలకి 2. దేశం ముందుకెళ్ళినట్టే. ఇప్పుడే బాబు మోహన్ సినిమాలో రూపాయికి 2 ఇచ్చాడు, అప్పుడే 10 రూపాయలు చేశారా? ఏ 20 ఏళ్ళగా కోమాలో ఉన్నావా? ఎందుకు ఆవేశం? కూర్చో. నన్ను హెల్ప్ చేయమంటావా? ఏంటి అరటి పండుగ నువ్వు తోడొస్తావా? ఇంకా నయ్యం, కేరళకి వెళ్ళి 2 ఏనుగులు తీసుకురాపోయావా? మొహం చూడు, పని చూసుకోవా, పని చూసుకో. Sorry. నేను ఎన్ని గెలలు కూర్చుంటాను. ఓయ్ పచ్చ చొక్క, ఓయ్ నువ్వు పీకే యాంగిల్ సరిగ్గా లేదు. ఇదిగో కత్తి తీసుకో. ఏంటే కత్తా?
అరటి పళ్ళు కోయడానికి కత్తి. ఈ బెజవాడోడికి చెయ్యే కత్తి వేలే శాఖరా. ఎవరి దగ్గర కత్తి గురించి మాట్లాడుతున్నావు? మరి బామ్మదే అదిగో ఆ గొట్టలేవరా, ఈ నెక్కడ నరికి పారేస్తాను. అరటి పళ్ళు కోయడానికి కత్తి ఇస్తానంట. కత్తి నేను చూడని వాడని కత్తి. ఊరుకోనా, సారీ అన్న. కత్తి సుత్తి అంటాడు, నువ్వేం మాట్లాడుకున్నావు? తెలియక మాట్లాడాడు. ఏందే తెలుగు మాట్లాడితే రారా నువ్వో నేను తెలుసుకున్నారా? ఏమనుకున్నావు? మా కళ్ళలో కోపం ఉంటది. టెన్షన్ అవ్వకుండా అట్టిపళ్ళు తినన్నా. ఏంట్రా ఈ బెజవాడికి బాధ? ఇప్పుడు పోయి కత్తిరిగా అంటే కుతి కోస్తాడు. బ్రో నేనే బ్రో. అవును అట్టుపళ్ళు పీకడానికి వచ్చాడు ఆ యదవ ఎక్కడున్నాడు వాడు? పళ్ళు తీశారు. పళ్ళు నువ్వు తీసావు, తోలు మేం తీస్తాం. 2 పళ్ళు 10 రూపాయలు అని అడిగినప్పుడే అనుకున్నాను నువ్వేదో తేడా కడదని. పార్ట్నర్ పళ్ళు నలిగిపోతే జాగ్రత్త. ఇంకెక్కడున్నాయి? మొత్తం నలిగిపోయి. రే నువ్వు లోనకు దూరితే వదులుతానా? లోన కొల్ల పడిచేస్తారా? పార్ట్నరు వాడు escape అయిపోతాడు. రే, ఆగరా, ఉండి తన్ను తినాలరా. రే బ్రో వాడిని పట్టుకో. వాణ్ణి ఏరా మా కొట్టు కూలి. నువ్వు పేపర్ చదువుతున్నావా? నీకు పేపర్ కావాల్సి వచ్చిందా? పోరా. నమస్తే బాబు. నమస్తే. ఏంటి బాబు షాప్ ఏమైంది? వర్షంలో తడిసిందని పీక ఆరబెడుతున్నావు. నువ్వెవరు? మీ షాప్ లో రియల్ ఎస్టేట్ బోర్డు పెట్టాను కదా, ధర్మారావుని. బాబు నేను ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్. మీ కొట్టుకొచ్చే కస్టమర్లు నా బోర్డు చూసి ఫోన్ చేస్తే నా వ్యాపారం పెరుగుతుంది. నా దగ్గరకు వచ్చే కస్టమర్లని మీ దగ్గరకు తీసుకొస్తే మీ వ్యాపారం పెరుగుతుంది. బోర్డు పెట్టుకోనా? పెట్టుకో. ఎన్నో కోట్ల బిజినెస్ చేసే 3 రోజెస్ వాళ్ళే మమ్మల్ని నమ్ముకునే బోర్డు పెట్టుకున్నారు. మీలాంటి వాళ్ళు పైకి వస్తే మాకు సంతోషమేగా. థ్యాంక్స్ బాబు. అప్పుడు నల్లగా అడవి పందిలా ఉన్నా, ఇప్పుడు తెల్లగా సింహ పందిలాగా ఉన్నా. అవునయ్యా, ఈ 3 నెలల్లో 3 ప్రాపర్టీస్ అమ్మేశాను. బిచ్చగాడిని లక్షాధికారిని చేసింది ఈ రియల్ ఎస్టేట్. మీ కొట్లో బోర్డు పెట్టిన టైమే ఎక్కడికో వెళ్ళిపోయాను. బోర్డు పెట్టుకున్న నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు. కొట్టు పెట్టుకున్న మేము ఎక్కడికి పోవాలో తెలియడంలే. దిగులు పడకండి బాబు, దిగులు పడకండి. నాకు తాడేపల్లి దగ్గర 4 ఎకరాల పొలం ఉంది. ఊరికే పడుంది. దానిలో ప్లాట్లు వేసి బిజినెస్ చేయండి. అందులో ప్లాట్లు వేసి అమ్మాలంటే ఎంత లేదన్నా 2 లక్షల రూపాయలు కావాలి కదన్నా. అవును బాబు. అది మీరే ఇచ్చారంటే మేము బిజినెస్ చేసి బాబు విత్తనాలు ఇవ్వడం నా పని, వ్యవసాయం చేయడం మీ పని. ఏమంటారు? ఏంటి పార్ట్నర్, డన్నా? డబుల్ డన్. పార్ట్నర్, మనం పనోళ్ళగా ఉన్నప్పుడే పని చేయం. ఇప్పుడు ఓనర్లం అయిపోయాం. మనం పని చేయడానికి మనుషులను పెట్టాలి. కరెక్ట్ పార్ట్నర్. యా. రేపే పేపర్ లో యాడ్ ఇస్తాను. ఎవరో వీళ్ళు బెజవాడలో కొత్తగా వ్యాపారం మొదలెట్టారు. వీడన్నా బండారు రాజశేఖరం మనవడు. సౌండ్ పార్టీ అన్నా. అంత ఫారెన్ డబ్బే. ఆ డబ్బుతోనే కంపెనీ పెట్టుంటాడు. 20,000 ఉద్యోగానికి 200 రూపాయల ఫాము, 30,000 ఉద్యోగానికి 300 రూపాయల ఫాము. రండి ఫామ్ ఫిల్ చేసి లోపలికి వెళ్తా ఉండండి. వీళ్ళ కంపెనీ ఇది. గొప్ప కంపెనీ. రా వెళ్దాం. హలో, 1 minute యా. 1 minute గర్ల్స్. మన కంపెనీయే. వచ్చి ఇంటర్వ్యూ అటెండ్ చేసి వెళ్ళొచ్చుగా. ఇదొక కంపెనీ, దానికి నువ్వు ఒక ఓనర్. నువ్వు నీ మొహం నీ. హలో, నువ్వు అందంగా ఉన్నావా లేదా నీకే డౌట్ ఉన్నప్పుడు నువ్వు ప్రపంచ అంతగత్యం అనుకుని నేను లవ్ చేస్తున్నా. నాకు నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? అసలు నీ మొహం చూస్తుంటే తిట్టాలని కూడా అనిపించట్లేదురా. కాండ్ నుంచి ఉమ్మేయాలనిపిస్తుంది. ప్లీజ్. యూ చాలా లేటు వెళ్ళు. అవును, వీళ్ళు ఎందుకు మనల్ని తిట్టెళ్తున్నారు? మారిపోతామట. ఫన్నీ గర్ల్స్. మనం ఇప్పుడున్నది మంగళ్యాన్ సిటీ, విజయవాడకి అతి దగ్గరలో. ప్రకాశం జిల్లా అని రాసింది. మూతి మీద గుద్దుతాను, నోరు మూసుకో. ఇక్కడ నుంచి 300 కిలోమీటర్ల దూరంలో కాలేజ్ ఉంది, 200 కిలోమీటర్ల దూరంలో స్కూల్ ఉంది, అర్జెంట్ అయితే 150 కిలోమీటర్ల దూరంలో హాస్పిటల్ ఉంది. ఇక్కడ మీకు ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు దొరుకుతాయి. సార్ మీరు చెప్పేది ఏం అర్థం కావడం లేదే. అర్థం కాలేదా? అందరూ ఈ బ్లూ ప్రింట్ ని చూడండి. ఏంటి బ్రో, గ్రాఫిక్స్ లో పోలీస్ జీప్ కూడా వస్తుంది? రే, అది నిజమైన పోలీస్ జీబ్రా. ఎందుకు వస్తున్నారు? ఎరా
దేవుడి చోటు కూడా వదలలేదా? మొత్తం ప్లాట్లు వేస్తారా? జోక్ బాగుంది కదా, వీళ్ళకి డబ్బులు లాగడానికి ఏదో కారణం కావాలి. ఏంటి దేవుడి చోట? సార్ ఇది మా అన్నయ్య చోటు సార్. ఎవరా మీ అన్నయ్య? ఆ జీప్ లో ఉన్నాడు వాడేనా? బాబు నమస్కారం, బాబు నమస్కారం, బాగున్నారా? వీడా? కొట్టుడు కొట్టారయ్యా. ఓరి పాపిష్టి వెధవా, నీ పేరేనా ధర్మారావు? బాబు నువ్వు మాధవరావు గారు అబ్బాయివే కదా? మీ తాతయ్య అందరికి ఎంత సహాయం చేసేవారు, మీరు ఇలాంటి పని చేయొచ్చా? ఏయ్, మీ తాతయ్య మొహం చూస్తూ వదిలేస్తున్నాను. ఇక ఇలాంటి వాళ్ళతో కలవకండి. వెళ్ళండి, వెళ్ళండి. నమస్కారం అన్నా. నమస్కారం అయ్యా. అన్న పంపించాడు. అన్న ఏకాంబరం అన్న ₹1 తీసుకురమ్మన్నాడు. ₹1? నేనే ఇరిటేషన్ లో ఉన్నాను, సైలెంట్ గా వెళ్ళిపో. అన్నా క్యాష్ తీసుకోకుండా ఇక్కడి నుంచి కదలం. ఇప్పుడు నువ్వు దెబ్బలు తీసుకొని వెళ్తావరా? ₹1 కదా, ఇచ్చి పంపించు. చేయి చాపరా. నేను అడిగింది ₹1 కాదు, పెద్ద రూపాయి. పెద్ద రూపాయి వచ్చేయడం మానేసారా పిచ్చన డాష్. ఏయ్, మమ్మల్ని చూస్తే తమాషాగా ఉందా? మేము అడిగింది ₹1 కాదు, 1,00,000. ఇవ్వండి. ఎక్కడికి వచ్చి ఎవరిని లక్ష రూపాయలు అడుగుతున్నారా? మరి బయటికి వెళ్ళమంటుంటే మర్యాదగా వెళ్ళండ్రా. మీ అన్న ఏకాంబరం ఉన్నాడే, ఆడికి పగిలిపోతే. ఎంతమంది వెళ్ళారా? ఇద్దరమన్నా. 4 వెళ్ళండి. సరే అన్నా. డబ్బులు అడగద్దు, ఆఫీసుని ధ్వంసం చేయాలి. ఆగరా తాతయ్య, వదులు తాతయ్య, నన్ను చెప్తే విను. వదిలే తాతయ్య, ఆఫీస్ ని ధ్వంసం చేస్తున్నారు. పర్వాలేదురా, ఏమైనా పని వదిలే. ఆగు, చెప్తున్నానా? ఏమైంది తాతయ్య నీకు? ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ మక్కలు ఇరగొడతామని చూస్తే నన్ను ఆపుతావేంటి తాతయ్య? ఇటువంటి గొడవలే వద్దనుకోవటం వల్లే నా పిల్లలందరినీ బాగా చదివించి విదేశాల్లో సెటిల్ చేశాను. ఏ గొడవలకి వెళ్లకుండా నువ్వు కూడా సెటిల్ అవ్వాలి, నాకదే ముఖ్యం. మన కుటుంబానికి ఈ గొడవలు తగవురా. అందుకని వాళ్ళు వచ్చి గొడవ చేస్తే మనం చేతులు కట్టుకుని ఊరుకోవాలా? ఊరుకోనక్కర్లేదు, పద్ధతిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. తాతయ్య పోలీస్ స్టేషన్ నువ్వు రా, నేను చెప్తాను కదరా. రండి హెడ్, బాగున్నారు.